కొంతమంది కేవలం డైట్ తో ట్రై చేస్తారు, కొంతమంది ఎక్సర్సైజ్ తో ట్రై చేస్తారు. బట్ డాక్టర్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ గురించి మళ్ళీ మాట్లాడబోతున్నాం మనం. ఇది డైట్ ప్రోగ్రామా, ఎక్సర్సైజ్ ప్రోగ్రామా, కాంబినేషన్ ప్రోగ్రామా? ఇప్పుడైనా ఒకటి వర్క్ అవ్వదు ఇన్ ద బెస్ట్ ఫేవర్ ఆఫ్ యువర్ హెల్త్. మనము మసిల్ బిల్డ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ క్వాలిటీని మనము కరెక్ట్ గా తీసుకోవాలి సో దట్ ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిక్ రేట్ పెరుగుతుందా, ఏం జరుగుతుంది? మనం మసిల్ కి స్టిమ్యులస్ ఇస్తే ఆ టైంకి అది తొందరగా వెళ్ళి వెతుకుతుంది అనమాట, నాకు ఫ్యూయల్ కావాలి అని. 1 month చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆఫ్టర్ దే లూజ్ ద వెయిట్? బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ లో వి గివ్ దెమ్ అ మెయింటెనెన్స్ ప్లాన్. మెయింటైన్ దట్ వెయిట్ ఎక్సర్సైజ్ ప్లాన్ కూడా ఉంటుందండి దాంట్లో. దే హ్యావ్ టు డూ ఇట్. ఎవరెవరికి ఈ ప్రోగ్రామ్ నాట్ రికమెండెడ్ అంటారు? సర్జరీ అయిన వెంటనే అంటిల్ డాక్టర్ గివ్స్ క్లియరెన్స్, లేదంటే ఇఫ్ దే ఆర్ ప్రెగ్నెంట్, ప్రోగ్రామ్ ని మంచిగా ఫాలో అయ్యి చేస్తున్న వాళ్ళు సిమిలర్ అరౌండ్ 5 to 7 kgs of weight and they are really happy continuing for more than. Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ గెయిన్ చాలా కామన్ సమస్య అయిపోయింది అండ్ దీనికి రకరకాల పరిష్కారాలు, ఎక్సర్సైజ్ అండ్ డయట్ మెథడ్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. కొంతమంది కేవలం డయట్ తో ట్రై చేస్తారు, కొంతమంది ఎక్సర్సైజ్ కూడా జోడించి ట్రై చేస్తారు. బట్ అన్నిట్లో చాలా ఎఫెక్టివ్ గా ఈ మధ్య కాలంలో మనం వింటున్న సేఫ్ డాక్టర్ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ గురించి మళ్ళీ మాట్లాడబోతున్నాం మనం. చాలా మందికి అంటే సిన్సియర్ గా చేసిన వాళ్ళకి మాత్రం రిజల్ట్స్ అదిరిపోయాయి ఇంతవరకు. ఇది యాక్చువల్ టెస్టిమోనియల్స్ తో మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఐ హావ్ విత్ మీ ద ఫౌండర్ ఆఫ్ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ క్లబ్, ఉదయలక్ష్మి గారు. హౌ ఆర్ యు అండి? Hi అండి, ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. మీ హెల్త్ ఎలా ఉంది? ఆల్ వెల్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. సో ఈ టైంలో కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేక ఎలాగా? అంటే యాక్చువల్లీ డాక్టర్ దగ్గర క్లియరెన్స్ రాలేదు మొన్నటి వరకు, బట్ ఓన్లీ జస్ట్ స్ట్రెచెస్ అండ్ జనరల్ వర్క్అవుట్. ఇది మీరు కూడా చేసుంటారు ఈ ప్రోగ్రామ్, యాక్చువల్లీ మీ ఓన్ ప్రోగ్రామ్ మీరు చేసుంటారు గతంలో. వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ డిడ్ యు సీ అండి? 2 సార్లు చేశానండి స్ట్రిక్ట్ గా. వన్ వాజ్ బిఫోర్ మై వెడ్డింగ్, సో అప్పుడు ఐ వాంటెడ్ టు కమ్ టు 60 kg మార్క్. సో స్ట్రిక్ట్ గా ఒక 2 months చేశానండి అండ్ లైక్ రిజల్ట్స్ వర్ ఫెనామినల్. ఐ కెన్ షేర్ సమ్ ఫొటోస్. అండ్ then second time that I did it was post my first pregnancy. Right. So first pregnancy కొంచెం complicated అయిన వల్ల I was told not to move around too much and చాలా weight put on అయ్యాను. So then I had done it again. So ఇప్పుడు మేబీ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ లోకి వెళ్ళిపోతారు. ఇది యాక్చువల్లీ ఒక ఆయుధం. అంటే ఎప్పుడైనా కొంచెం హాలిడే సీజన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే కాదు ఇంకా ఒక 2 months లో మనకి ఫెస్టివల్ సీజన్ తో మొత్తం స్వీట్లు అన్ని తినడం మొదలెట్టేస్తారు. ఆ తర్వాత చకచకా చిక్కాలంటే this is the one method that is successful kada. Yes. ఈ మధ్య ఎలాంటి రిజల్ట్స్ చూస్తారు ఉదయలక్ష్మి గారు మీ క్లయింట్స్ కి? I mean the results have been phenomenal andi. So people with diabetes are seeing great change in their HbA1c. Pre-diabetes unna vallu non-diabetic ki radam just with lifestyle correction. And people with bloating and plus weight issues ప్రోగ్రామ్ ని మంచిగా ఫాలో అయ్యి చేస్తున్న వాళ్ళు సిమిలర్ అరౌండ్ 5 to 7 kgs of weight and they are really happy continuing for more than 1 month. Right. So కొంతమంది clients they do it even for 2-3 months అన్నమాట టు రీచ్ దట్ సేఫ్ జోన్. అండ్ దెన్ వాళ్ళకి ఒక బఫర్ ఉంటుందండి, ఒక 2-3 kgs మళ్ళీ వాళ్ళు పుట్ ఆన్ అయినా దే ఆర్ స్టిల్ ఫిట్. సో అయితే ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ చూస్తూ ఈ ప్రోగ్రామ్ కొత్తగా ఇప్పుడే ఇదేమిటి అర్థం చేసుకునే వాళ్ళ కోసం కొన్ని క్వశ్చన్స్ అండి. షూర్. సో ఇది డైట్ ప్రోగ్రామా, ఎక్సర్సైజ్ ప్రోగ్రామా, కాంబినేషన్ ప్రోగ్రామా? ఇట్స్ అ కాంబినేషన్ ప్రోగ్రామ్ అండి. ఎప్పుడైనా ఒకటి వర్క్ అవ్వదు ఇన్ ద బెస్ట్ ఫేవర్ ఆఫ్ యువర్ హెల్త్. మనము మసిల్ బిల్డ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ క్వాలిటీని మనము కరెక్ట్ గా తీసుకోవాలి సో దట్ ఫ్యాట్ లాస్ అవ్వాలి మనకి. సో మన బాడీలో ఫ్యాట్ తక్కువ ఉండాలి, మసిల్ మనం ఎప్పుడైనా వర్క్అవుట్ చేసిన కొద్దీ పెంచుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ లైక్ దిస్ కాంబినేషన్ ప్రోగ్రామ్ ఇస్ వాట్ వీ హావ్ డిజైన్ అండ్ వర్క్స్ ద బెస్ట్. అవును. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఏమన్నా టైమ్ ఆఫ్ ద డే ఇంపార్టెంటా? అంటే మార్నింగే చేయాలి, ఆఫ్టర్నూన్ కూడా లంచ్ బ్రేక్ లో చేసుకోవచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, నిద్రపోయే ముందు చేయొచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ హిట్ ద జిమ్ అట్ నైట్ అందుకని. అవునండి. సో వన్ ఈస్ ఇఫ్ జనరల్ ఫిట్నెస్ ఎనీ టైమ్ వీ కెన్ వర్క్అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్యాట్ లాస్ అండి, వెయిట్ తగ్గాలి అంటే బెస్ట్ టైమ్ టు వర్క్అవుట్ ఇస్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. రైట్. జనరల్ వర్క్అవుట్ కెన్ బి డన్ అట్ ఎనీ టైమ్ ఇన్ ద డే. సో అది ఈవినింగ్ కూడా చేస్తారు. సో ఇఫ్ యూర్ డయాబెటిక్ ఈవినింగ్ ఆల్సో ఇస్ ఓకే, బట్ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ బికాస్ యూఆర్ ఆన్ 8-hour ఫాస్టింగ్ అనమాట. సో మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల 8-hour ఫాస్టింగ్ తో పాటు మెటబాలిక్ రేట్ పెరుగుతుందా, ఏం జరుగుతుంది? Yes, Andy. So because we are on fasting, the body is it's in the mode wherein it wants to, it'll search for energy.
ఆ టైంలో మనం మసిల్కి స్టిమ్యులస్ ఇస్తే ఆ టైంకి అది తొందరగా వెళ్ళి వెతుకుతుంది అనమాట, నాకు ఫ్యూయల్ కావాలి అని. సో ఆటోమేటిక్గా మన ఫ్యాట్ స్టోర్స్కి ఇట్ విల్ బి ద ఫస్ట్ సోర్స్ దట్ ఇట్ విల్ గో టు అండ్ ట్రై టు గెట్ ఇట్ టు వర్క్. అండ్ ఖచ్చితంగా ఆ టైమింగ్స్ పాటించి కరెక్ట్గా చేయడం వల్ల బహుశా చాలా మందికి ఫ్యాట్ తొందరగా పోయి, అంటే ఒక నెలలో 5 కిలోలు మినిమం ఎస్ చాలా మందికి, ఎస్ అండ్ ఐ థింక్ 7, 8, 10 కిలోస్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎస్ ఎస్ అది ఎవరెవరికి ఈ ప్రోగ్రామ్ నాట్ రికమెండెడ్ అంటారు? డెఫినెట్లీ సంబడి హూస్ హ్యావింగ్ ఎనీ రీసెంట్ సర్జరీస్ అండి. ఐ మీన్ సర్జరీ అయిన వెంటనే అంటిల్ డాక్టర్ గివ్స్ క్లియరెన్స్, లేదంటే ఇఫ్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ సంథింగ్, దట్ ఈస్ ఓన్లీ టైం మీరు చేయొద్దు అని మేము చెప్తాము. లేదంటే మీ వైటమిన్ డి ఆర్ B12 లెవెల్స్ చాలా లో ఉంటే మేము మళ్ళీ తీసుకోమండి. రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ కేసెస్. అండ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాలా ఉదయలక్ష్మి గారు? నో, లేదండి. బట్ బిఫోర్ జాయినింగ్ ద ప్రోగ్రామ్ మేము చెక్ చేస్తాం అనమాట, విటమిన్ డి అండ్ B12 లెవెల్స్ చెక్ చేస్తాము. ఈ 2 సఫిషియన్సీలో ఉంటే మేము ప్రోగ్రామ్ మీద తీసుకుంటామండి. రైట్. వీటితో పాటు మీరు అంటే ప్రోగ్రామ్ చెకప్ మొత్తం చేయిస్తారు, దానికి కారణం ఏంటండి? సో చాలా మంది అండి డయట్స్ బ్లైండ్గా ఇవ్వడం వల్ల దేర్ లాట్ ఆఫ్ హార్మ్ హ్యాపెన్స్ టు ద బాడీ అండి. ఇప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకున్న తర్వాతే న్యూట్రిషన్ టీమ్ షుడ్ గివ్ అ డయట్. బ్లైండ్గా ఏదైనా ఒక షీట్ ఇచ్చేసి మీరు ఇది తినేయండి అంటే ఐడియలీ డజంట్ వర్క్. ఐ మీన్ ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండి, ఆ ఇండివిజువల్కి ఏ ప్రాబ్లం ఉందా లేదా, బేస్డ్ ఆన్ దట్ మనం ఇంకా 1 స్టెప్ అహెడ్ వెళ్ళి వాళ్ళ డయట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఇట్ వర్క్స్ ఇన్ ద బెస్ట్ ఫేవర్ ఆఫ్ ద క్లయింట్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్ గివింగ్ ద డయట్. రైట్. అండ్ ఈ ప్రోగ్రామ్ చేయలేని వాళ్ళు, డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, కొంతమంది ఉంటారండి డెఫినెట్లీ. ఏ కారణాల వల్ల? పర్సనల్ రీజన్స్ ఉంటాయి వాళ్ళవి, లైక్ ఐదర్ టూ మచ్ ట్రావెలింగ్ ఆర్ లైక్ వర్క్, ఆర్ లేదంటే ఇంటి కిచెన్ లైక్ వాళ్ళకి మీల్స్ కుక్ చేసుకోవడానికి రియలీ దేర్ ఇస్ నో వే, అండ్ ట్రావెలింగ్, ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. లైక్ ఆ నెలలోనే వాళ్ళకి ఏదో వర్క్ వచ్చేస్తుంది, లైక్ బ్యాక్ టు బ్యాక్, ఆర్ మోస్ట్లీ మదర్స్ హూ హ్యావ్ స్మాల్ బేబీస్ లైక్ 1 year to 2 years మధ్యలో వాళ్ళు చేస్తారండి, బట్ కంప్లైన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. డెలివరీ అయిన ఎంత తొందరగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు న్యూ మదర్స్? 9 months to a year? ఎస్, preferably 9 months to a year, because అది హీల్ అవ్వడం, సో అగైన్ C-section ఆర్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇంకా తొందర చేయొచ్చు అండి. డిపెండ్స్ ఆన్ యువర్ ఫీడ్. యా, సో ఫీడింగ్ మీద ఉంటుందండి. ఫీడింగ్ మీరు లైక్ వీన్ ఆఫ్ అయిపోతే బేబీ, దెన్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు జాయిన్ ద ప్రోగ్రామ్. రైట్. మీ ఫిట్నెస్ రొటీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ గా. ఐ థింక్ 10 to 15 minutes లో బాగా చెమటలు పడతాయి, బాడీ టోనింగ్ ఉంటుంది, మజిల్ వర్కౌట్ ఉంటుంది, సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అందులో ఉంటుంది. సో టెల్ us about this ఇంట్రెస్టింగ్ కాంపోజిషన్ ఎలా తయారు చేశారు? ఎస్, యాక్చువల్లీ చాలా రీసెర్చ్ అయిందండి. లైక్ మేము ప్రోగ్రామ్ లాంచ్ చేసిన ఒక 10 years ముందు one of our founders అండి, he had a personal injury. సో దానివల్ల he suffered a lot personally, and he shifted his interest towards health. సో అతనికి ఒక చిన్న జిమ్లో రాంగ్ వర్కౌట్ చేసే వల్ల ఆల్మోస్ట్ అతని లైఫ్ 10 years వెళ్ళిపోయాయండి. బాబోయ్. సో he had to undergo surgery, lower back surgery in 2006-07 టైం అప్పుడు. సో అప్పుడు జర్మనీ నుంచి అవి ఇంప్లాంట్స్ తెప్పించి సర్జరీ చేయించుకొని, ఎందుకంటే 1 wrong వర్కౌట్ ఇన్ ద జిమ్. సో తను చాలా రీసెర్చ్ దాని తర్వాత చేశారు, అండ్ చేసి హీ హిమ్సెల్ఫ్ ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అప్పుడు మనము వీ థాట్ ఓకే, సో చాలా మందికి ఎక్స్క్యూజ్ ఉంటుందండి, నేను జిమ్కి వెళ్ళలేను ఈరోజు, రైనింగ్ ఆర్ ఐ స్లెప్ట్ లేట్ ఆర్ ఎక్విప్మెంట్, ఏదో సమ్ ఎక్స్క్యూజ్ పీపుల్ విల్ కమ్ అప్ విత్ అండ్ నాట్ వర్క్అవుట్. సో వీ థాట్ దాన్ని ఎట్లా, హౌ డు వి మేక్ ఇట్ ఎఫిషియంట్, ఇంట్లోనే విల్ మేక్ దెమ్ డూ. అండ్ ఎక్విప్మెంట్ అక్కర్లేదు, మన బాడీ వెయిటే సరిపోతుంది ఇనిషియల్గా. సో బాడీ వెయిట్ తోటి చాలా వండర్స్ చేయొచ్చు. ఎస్. సో దాంతోనే దెన్ వీ థాట్ ఓకే, సో ఈ ఫార్మాట్లో లైక్ వార్మప్ ఇలా చేయాలి, పోస్ట్ దట్ వర్కౌట్ ఇలాగ ఉండాలి, ఎలా డైనమిక్గా చేయాలి, అండ్ ఆ 15 minutes ఎంత ఎఫెక్టివ్గా చేయాలి. సో దట్ ఈస్ మా మాడ్యూల్ మొత్తం అండి, ఇట్స్ ఆన్ ది ఎఫెక్ట్, సో నాట్ ఆన్ ద టైమ్. మీరు గంటలు చేయక్కర్లే, జస్ట్ 15 minutes ఇస్ రియలీ సఫిషియంట్ టు గెట్ యూ ద బెస్ట్ రిజల్ట్. చాలా బాగుంది ఉదయలక్ష్మి గారు. అయితే ఇది ఇంతమంది మీరు బాగా మాట్లాడి అలసిపోతున్నారా? అయ్యి ఓకే. సో ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు చాలా మంది, మీ బెస్ట్ రిజల్ట్ రీసెంట్ టైమ్స్ లో ఏంటండి?
సో ఒక క్లయింట్ ఉన్నారండి, ఇన్ 4 weeks హీ లాస్ట్ అరౌండ్ 8 kgs. అతనికి ఫ్యాటీ లివర్ కూడా ఉండే, అండ్ ప్లస్ హీ వాస్ హ్యావింగ్ సమ్ బ్లాకేజెస్, లైక్ సమ్ ఆర్టరీ బ్లాకేజ్ ఉండే అండి. ఇట్ వాస్ అరౌండ్ 70%. సో ఆఫ్టర్ 1 month ఆఫ్ ద ప్రోగ్రామ్ అతను మళ్ళీ చెక్ చేయించుకుంటే దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ 70 to around 50% ఆ బ్లాకేజ్. వావ్. యా, ఫ్యాటీ లివర్ కూడా కొంచెం పర్సెంటేజ్ వైజ్ తగ్గింది, అండ్ వెయిట్ ఎలాగైనా హీ సా 8. చాలా అమేజింగ్. సో మరి అలా బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసి అంటారు. ఆఫ్టర్ కార్డియాక్ క్లియరెన్స్ అండి. రైట్. ఎస్. సో ఆ కార్డియాక్ క్లియరెన్స్ ఎలా తెచ్చుకోవాలి? మీ దగ్గర ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారా? యా, ఉన్నారండి. ఆర్ వాళ్ళ దగ్గర ఎనీ కార్డియాలజిస్ట్ ఎవరు వాళ్ళ కేస్ స్టడీ చేస్తున్నారో వీ టెల్ దెమ్ టు గెట్ సర్టెన్ టెస్ట్ అండ్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మేము కేసు తీసుకుంటామండి. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఎవరిని తీసుకోము. సో స్టెంటింగ్ అయిన వాళ్ళు, లేదంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ అ బ్లాక్ హూ హ్యావ్ డన్ లైక్ బైపాస్ కూడా మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు. బట్ ఓన్లీ వన్స్ దే గెట్ అ కార్డియాక్ క్లియరెన్స్ మేము తీసుకుంటామండి. రైట్. ఈ ప్రోగ్రామ్ చాలా ఫ్యాసినేటింగ్ గా, అంటే చాలా సైంటిఫిక్ గా ఉంది. టిపికలీ 1 month చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఆఫ్టర్ దే లూజ్ ద వెయిట్? Yeah. Do they continue or goal reach అయ్యాక మాత్రమే స్టాప్ చేస్తారా? సో ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమందికి గోల్ ఉంటుందండి, లైక్ 15-20 kgs ఉంటుంది. దే స్టిక్, దే డూ 3 months ఆఫ్ ద ప్రోగ్రామ్. వాళ్ళు మంచిగా వెన్ దే స్టార్ట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, అపియర్ వెల్, అండ్ వాళ్ళ మసిల్ చాలా బాగుంది అండ్ దే ఆర్ గుడ్, దెన్ వాళ్ళు సైన్ ఆఫ్ చేసుకొని మెయింటెనెన్స్ ప్లాన్ మీద వెళ్తారండి. కొంతమంది చేయాలనుకుంటారు, దే రీచ్ అరౌండ్ 7, దెన్ దే సే ఓకే నువ్వు ఐఎమ్ హ్యాపీ, నాకు ఈ బాడీ హ్యాపీగా ఉంది, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఐ విల్ స్విచ్ టు ద మెయింటెనెన్స్ ప్లాన్. సో మన టీమ్ BMS Fit Club 28 Day Challenge లో we give them a maintenance plan to help them maintain that weight, and exercise plan కూడా ఉంటుందండి దాంట్లో. they have to do it. సో అది చేస్తే డెఫినెట్గా దే విల్ ఎన్ష్యూర్ దట్ దే మెయింటైన్ దోస్ రిజల్ట్స్. రైట్. చాలా మంది ఇది కీటో డైటా, ఉత్త ప్రోటీన్ మాత్రమే తినాలా, ప్రైస్ పెడతారా, మాకు మిల్లెట్స్ తినొచ్చా అని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎస్, అవునండి. సో డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అంటాము, దీంట్లో మన ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం సాక్రిఫైస్ చేయాలి మనం. సో విచ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ లైక్ రైస్, రోటీ, ఇవన్నీ మేము ఆ టైంలో ఇవ్వమండి. బికాస్ ద బాడీ హ్యాస్ టు బర్న్ దట్ ఎక్సెసివ్, మన బాడీలో ఫ్యాట్ ఉన్నది అది వెళ్ళిపోవాలి. అవును. బట్ వీ గివ్ యూ సఫిషియంట్ ఫుడ్ దట్ వాళ్ళ కుకింగ్ స్కిల్స్ మీద కూడా ఉంటుంది. రైట్. దే కెన్ కన్స్యూమ్. వన్స్ దే రీచ్ దట్ గోల్, సపోజ్ 10 kgs అనుకుందామండి, దే హ్యావ్ రీచ్డ్ ద 9th or 10th kg దే హ్యావ్ రీచ్డ్, then they start eating all the other carbs again, but in limited quantities. రైట్. Yeah. So wrong తినడం వల్ల వాళ్ళు ఈ స్టేట్కి వచ్చారు. సో మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ నాకు వెయిట్ తగ్గాలంటే ఇట్స్ లిటిల్ ఖచ్చితంగా. డిఫికల్ట్. అవును. సో తర్వాత మెయింటెనెన్స్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా అన్నం మానేయాలా లైఫ్ లాంగ్? అసలు ఇంకా అన్నం కానీ రోటీ కానీ ఏమి తినకూడదా? కార్బ్సే తినకూడదా? నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అన్ని తినొచ్చండి, జస్ట్ దట్ క్వాంటిటీ కంట్రోల్, పోర్షన్ కంట్రోల్ ఉండాలి. రైట్. అంటే వెయిట్ లాస్ అయ్యాక వాట్ వీ నీడ్ ఇస్ మెయింటెనెన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. అప్పుడు మీరు పూరి కూడా తినొచ్చు, వడ కూడా తినొచ్చు, యూ కెన్ హ్యావ్ బిర్యానీ ఆల్సో, బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ క్వాంటిటీస్ ఆర్ వాట్ యు ఆర్ మెయింటైనింగ్. సో వాట్ ఈస్ అ డీసెంట్ క్వాంటిటీ టు మెయింటైన్ అండ్ నాట్ గెయిన్ వెయిట్? యా, ఎన్ని పూరీలు తినొచ్చు ఫర్ ఎగ్జాంపుల్? ఎస్ అండి. ఆఫ్ కోర్స్ ఇట్స్ సబ్జెక్టివ్ కానీ Yeah. ఒక బాల్ పార్క్ 2 పూరీలు తినొచ్చా? So I mean, I would say that anytime that plate should be balanced, and if you're eating that puri, that much protein should be, that much vegetables should be there on the plate. సో అది So, ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాబిట్ గా It చేసేసుకోవాలి. has to be, yes, it has to be. Only నేను పూరీలు తింటానంటే again it will be only a carb rich meal again, so then it will not really work in your favor. సో ఇందులో ఈ వెయిట్ లాస్ మోడ్ లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ డెలిబరేట్ గా అవాయిడ్ చేసినప్పుడు Yeah. మినరల్ లాస్ ఏమైనా జరుగుతుందా? వైటమిన్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కానీ అవి ఇవి ఉంటాయి కదా? Not really, Andy, because it's only for a matter of 1 or 2 months, and we give them enough protein and vegetables. So fruit ఒకటి వల్ల it will really not impact them so much because it's only temporary. అదే. And later on వాళ్ళు మళ్ళీ అన్ని reintroduce చేసుకోవచ్చు. రైట్. Yes. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయండి అసలు? క్లయింట్స్ లో మీరు చూసుంటారు. Yeah, like phenomenal అండి. They love it. అందుకే వాళ్ళు they keep returning back to us. They know that BMS Fit Club is there. So ఎక్కడ కొంచెం వేవర్ అయిపోయినా దే కమ్ బ్యాక్ టు అస్ అండ్ దే రీజాయిన్, అండ్ దెన్ వాళ్ళ టెస్టిమోనియల్స్ ఆర్ రాదర్ వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది హౌ హ్యాపీ దే ఆర్. ఖచ్చితంగా. ఐ థింక్ వెన్ యూ హ్యావ్ అ గ్రేట్ బాడీ, అంటే ఎంత మనకి బాడీ ఇంపార్టెంట్ కాదు అనుకున్నా కూడా ఇవాళ ప్రపంచంలో ఫిట్ గా ఉన్న ఆ హిట్ Exactly. కాన్ఫిడెన్స్ అయితే అది చాలా ఇర్రీప్లేసబుల్. యా, లైక్ ఎగ్జాంపుల్ అండి, లైక్ ఇఫ్ దేర్స్ అ జెంటిల్మెన్ విత్ అ బిగ్ స్టమక్, వాళ్ళకి పొట్ట పెరిగితే దే వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్, బట్ వాళ్ళు చెప్పుకోలేరు. అదే వాళ్ళు ఒక 28 days చేసిన తర్వాత వెన్ దట్ గోస్ ఇన్, ఎంత కష్టం అనిపించినా దే విల్ ఫీల్ ఓకే దిస్ ఇస్ గ్రేట్. ఎవరైనా పోలీసులు వచ్చారా మీకు కోర్స్ చేయడానికి? పోలీస్ కాప్స్ వీ హ్యావ్ హ్యాడ్ బ్యూరోక్రాట్స్ అండి. చాలా మంది bureaucrats. ఎస్ ఎస్. అండ్ చాలా హైఫై
హై లెవెల్ పొలిటీషియన్స్ ఆల్సో మీ ప్రోగ్రామ్ చేశారు. Yes. వాళ్ళ పేర్లు చెప్పలేము ఫర్ ఆబ్వియస్ రీజన్స్, కానీ అంటే ఇట్ షోస్ దట్ యాక్చువల్లీ ఇది ఎంత వర్క్ అవుతుంది, ఎంత ఈజీ టు మేనేజ్. Yes. ఎక్సెప్ట్ దట్ ప్లానింగ్ ఉండాలి డైట్ కి. అంతే అంతే. అండి. యా. సో సో అలాంటి కొన్ని కేసెస్లో మన 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 టీం ఫుడ్ కూడా పంపిస్తారండి. సో అది. వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఇంటి పట్టు నుండి మీకు ప్లాన్ ఇచ్చేస్తాం, మీరు చేసుకోండి ఆప్షన్ 1. Hmm. అలాగా మీకు కొంత హ్యాండ్ హోల్డింగ్ తోటి చేస్తాం ఆప్షన్ 2. Hmm. కంప్లీట్ మైక్రో మానిటరింగ్ తో మీ ఫుడ్ మీరే వండుకుని చేసేది ఆప్షన్ 3. Hmm. వీటన్నిటితో పాటు యూ ఆల్సో హ్యావ్ అన్ అదర్ ప్రోగ్రామ్ వేర్ యూ సప్లై ఆర్ యూ యాక్చువల్లీ గివ్ ఫుడ్. Correct. అంటే ఇంకా Yes. వండుకోవాల్సిన బెడద కూడా ఉండదు. ఏముండదు. రైట్. Yes. ఇన్ఫాక్ట్ దట్ సో టెంప్టింగ్ చేయాలని. బట్ చాలా బాగుంది ఉదయలక్ష్మి గారు. ఐ Yes, థింక్ అండి. చాలా మంది ఇప్పటికే బెనిఫిట్ అయ్యారు మీ ప్రోగ్రామ్ గురించి Yes. తెలుసుకుని. Yes. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది సేఫ్ ప్రోగ్రామ్, ఇది షార్ట్ కట్ కాదు, ఇది సస్టైనబుల్. అండ్ యాక్చువల్గా మీకు బాడీలో ఉన్న అధిక బరువు ఏదైతే ఉందో మోస్ట్లీ ఇట్ ఇస్ ఫ్యాట్ అని తెలుసుకుని ఆ ఫ్యాట్ని డైరెక్ట్గా కరిగించాలంటే వాటర్ కాదు, వాటర్ లాస్ కాదు, మసిల్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్ జరగాలంటే మాత్రం ఈ మెథడాలజీ మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. Correct. బికాస్ గుడ్ థింగ్ ఏంటంటే ఒకసారి పోయిన ఈ ఫ్యాట్ తిరిగి రావాలంటే మీరు ఎంతో మళ్ళీ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తేనే అంత ఫ్యాట్ మళ్ళీ తిరిగి వస్తుంది. Correct. టు గెయిన్ 5 kilos of fat is not easy. Yes. Yeah. Yes. So which means you have a big window to maintain that weight. Correct. And it's a small window to lose the weight. Yes. But కష్టపడాలి. Yes. Precisely. Yeah. Yes. చాలా బాగుంది ఉదయలక్ష్మి గారు. Thank We you, wish you all the best. Thank you. And so as much. always మీ టెస్టిమోనియల్స్ అండ్ ఇంకా ఇతర మీ టీమ్ సిబ్బందితో మాట్లాడుతూ we want to motivate people for weight loss. మీ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. BMS Fit Club 28 Day ఛాలెంజ్ లోనండి డయట్ ప్లాన్ మేమే ఇస్తాము, వర్కౌట్ మేమే చేపిస్తాము. మీరు వరల్డ్లో ఎక్కడున్నా మా టీం మీ టైమింగ్ ప్రకారం మీకు వర్కౌట్స్ చేపిస్తారండి. మెడికల్ ప్రాబ్లం ఉంటే మా డాక్టర్ టీం మిమ్మల్ని కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో 5 kgs వరకు మీరు తగ్గాలని అనుకుంటే గివ్ అ కాల్ అండ్ జాయిన్ ద BMS Fit Club 28 Day ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి.